హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ వరల్డ్ తెలుగు. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితేనే. సో ఇవాళ నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమము. ఇది హైదరాబాద్ దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి దుండిగల్ లో ఉంటుంది అన్నమాట ఈ ఆశ్రమము. ఇది ఎగ్జిట్ 5 నుంచి మనం ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఎగ్జిట్ 5 దిగేస్తే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అండ్ ఇది ఫేమస్ అక్కడ. సో మనం ఎవరిని అడిగినా చెప్పేస్తారు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఎక్కడంటే. సో ఇదే అన్నమాట ఆశ్రమం ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. లెఫ్ట్లో మనకి బయట కార్ పార్కింగ్ చాలా పెద్ద ప్లేస్ ఉందండి. నో వరీస్, సొంత వెహికల్స్ వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వీకెండ్స్ కూడా ఎంతమంది వచ్చినా కానీ కార్ పార్కింగ్కి చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. చూడండి, ఇదే కార్ పార్కింగ్, పెద్ద పెద్ద గేట్లు అండ్ ఎంత స్పేషియస్గా ఉందో టెంపుల్ అయితే మీకు అనిపిస్తుంది చూడండి. అండ్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ మనకి సచ్చిదానంద స్వామివారి విగ్రహం అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే వారి పాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ మా మదర్ నిలబడి ఉన్నారు. పాపం ఆవిడ లాంగ్ జర్నీ చేసి వచ్చామని మేము. సో అక్కడ పాపం టైర్డ్ అయిపోయి ఉన్నారు, కాసేపు రిలాక్స్ అవుతున్నారు. దాని ఆపోజిట్లో లేడీస్ టాయిలెట్స్ అవన్నీ ఉన్నాయి, లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని. అండ్ అలాగే పిల్లలతో పేరెంట్స్ ఇబ్బంది పడతారు, మధ్యలో వాళ్ళకి కొంచెం ఫ్రీకౌట్ కావాలని చెప్పి కూడా బయట కార్ పార్కింగ్ దగ్గరలో ఉయ్యాలలు అలా పెట్టి కొంచెం వాళ్ళకి ఆడుకునే వసతి అనేది కల్పించారు. నాకు అది బాగా నచ్చింది. చూడండి, టెంపుల్ చాలా పెద్దగా ఉంది. అండ్ మనకి చెప్పుల స్టాండ్ కూడా దాని పక్కనే ఉందన్నమాట. టాయిలెట్స్ పక్కన, ఇది రైట్ సైడ్, టెంపుల్ రైట్ సైడ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. అంటే ఇది ఒక ట్రస్ట్ లాంటిది అనమాట. అండ్ ఇది చూడండి గోపురము, గుడి గోపురము ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ పేరు రాసి ఉంటుంది ఎంట్రన్స్ పైన, శ్రీ సచ్చిదానంద గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమము భాగ్యనగరం అని. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. పెద్ద పెద్ద తలుపులు, నాకైతే ఏదో లాంగ్ పూర్వకాలానికి వెళ్ళి చూసినట్టుంది, అంత పెద్దగా ఉన్నాయి డోర్లు. ఆ డోర్లకు మొత్తము గంటలు బెల్స్ కట్టేసి ఉంచారు. నాకు భలే అనిపించింది అవి చూస్తే, ఎంత హైట్లో ఉందో. అంటే హైట్, చాలా పెద్ద హైట్ ఉందన్నమాట. గుడి అంతా అలాగే ఉంది. చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఒక్కొక్క చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా బాగా చేశారు. చూడండి, గంటలు ఊపి చూశాను నేను, నాకు భలే అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది, అందుకే చూశాను. ఇది మనం తలుపులు దాటిన తర్వాత, గుడి గేట్లు దాటిన తర్వాత అన్నమాట ఉండేది. మనం గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళేటప్పటికి మనకి రైట్ లెఫ్ట్ చాలా పెద్ద పెద్ద భవనాల్లాగా కనిపిస్తున్నాయి చూసారా. అవన్నీ మనకు అక్కడ స్టాల్స్ అనమాట. కొన్ని స్టాల్స్ మూసేశారు సండే కావున. సో స్టాల్స్ సండే కాబట్టి కొన్ని మూసేశారు, కొన్ని డొనేషన్ ఇచ్చేవి, కొన్ని బుక్స్ రిలేటెడ్ అక్కడ హిస్టరీ అనమాట. ఆ ఆశ్రమం యొక్క హిస్టరీ, దేవుడికి సంబంధించిన బుక్స్ స్టాల్స్ ఉన్నాయి. చూడండి, అసలు అంటే మనం ఏదో ఎక్కడో ఎంతో లాంగ్ ప్లేస్కి వెళ్ళి వేరే ఊరు వెళ్ళేసి, లేదంటే అంటే మన పూర్వకాలంలో ఉంటాయి చూసారా పెద్ద పెద్దవి, ఎప్పుడో ప్రతిష్ఠించిన గుళ్ళు, అలా అనిపించింది నాకు ఇది. చూడండి, ధ్వజస్తంభం అనేది ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది చూసారా. సో ఇదంతా ఏంటి అంటే, ఇక్కడ శిల అనేది మరకత శిల అనమాట. మరకత లింగం కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే మరకత ఆంజనేయ స్వామి, మరకత గణపతి దేవులు, మరకత శివుడు, అంటే శివలింగం అనేది ఉంటుందన్నమాట. చూడండి, అందుకే ఇక్కడ అంతా బ్లాక్ అనే కనిపిస్తుంది. పైన కోటింగ్ అనేది వేశారు. అసలు మన గుడి ఎంత పెద్దగా ఉందో చూడండి. లెఫ్ట్లో హోమం జరిగే ప్లేసు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో మీకు తెలుస్తుంటుంది చూసారు. ఆ ద్వారాలన్నీ మనకు ఎదురుగా కనిపించేవన్నీ గుళ్ళు. ఇందులో ఏముంటుందంటే, ఇక్కడ హోమం చేస్తున్నారు చూడండి, జనాలు కూర్చున్నారు. ఫస్ట్ మెట్లు ఎక్కుతున్నారు, అది విఘ్నేశ్వరుడి గుడి, తర్వాత శివుడిది, తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిది. తర్వాత చివరిలో మనకి వచ్చేసి ఏంటి అంటే స్వామివారు అనమాట. మరకత ఆంజనేయ స్వామివారు ఉంటారు ఇక్కడ. మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామివారు మాత్రమే ఫేమస్ ఎక్కువగా. చూడండి, ఇక్కడ దేవాలయంలో భక్తులు పాల్గొనాల్సిన వివిధ సేవల గురించి రాశారు. అండ్ మేము ఒక సేవ తీసుకున్నాం, దీని పేరు పూజా ఫలం అంటారట.
చూడండి కొబ్బరి బోండాము అండ్ ఈ టోకెన్ అనేది ఇచ్చారు. ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది, అందుకే మీతో షేర్ చేద్దామని తీశాను ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి వారి పాతాళ ఆంజనేయ స్వామి అంటారంట ఇక్కడ. సో అందుకనే ఆంజనేయ స్వామి వారిని ఒక గుహలో పెద్ద లోపల మనకు పాతాళ వినాయకుడు ఎలా ఉంటారో కాణిపాకంలో ఇక్కడ పాతాళ ఆంజనేయ స్వామి ఉన్నారు. చుట్టూ శిలలు, చెక్కిన శిలలు ఎంత బాగున్నాయో తెలుసా అండి, అంత బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో మైండ్ అయితే, అంత బాగుంది. చూడండి మనకు పాతకాలంలో ఏమేమి జరిగాయి, ఎలా ఎలా మనకు శ్రీరాముల వారు ఇదంతా ఆంజనేయ స్వామి వారు ఎలా జరిగింది ఏంటనేది రామాయణం అనేది మనకు కొన్ని శిలల్లాగా పెట్టారు. అలాగే దేవుడు ఇదిగో చూడండి మెట్లు ఎక్కి రావాలి. అండ్ పెద్దవాళ్ళకి ఇక్కడ స్టాండ్ ఉంది చూసారా, దీని గుండా ఒక చైర్ పెట్టేసి వాళ్ళ కిందకి పైకి దింపుతారు. ఆంజనేయ స్వామిని ఎంత బాగా వేస్తారు చూసారా. ఇది మన పాతాళ ఆంజనేయ స్వామి అనేసి అంటారు. సో ఇక్కడ చూడండి పేరు అదే పాతాళ ఆంజనేయ స్వామి. అండ్ మేము 4 గుళ్ళు దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ ముఖ్యంగా మనకు వచ్చేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి వారి గుడి. ఫస్ట్ 4 ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది ఫోటో వ్యూ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఏంటని చూసారు, ఇక్కడికే జనాలు ఎక్కువ వెళ్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మనం ఏదనుకుంటే అది 16 రోజులలో అయిపోతుందంటండి పని, మనం కోరుకున్న కోరిక. అందుకే ఫస్ట్ వినాయకుడిని, అమ్మవారిని, శివుడిని దర్శించుకున్న తర్వాత మనకు కార్యసిద్ధి వినాయకుడు ఉంటారు, కార్యసిద్ధి గణపతి ఉంటారు. మరకత కార్యసిద్ధి గణపతి అంటే మరకత అంటే గ్రీన్ కలర్లో మనకి శిల అనేది ఉంటుందండి. ఇక్కడ ఆ గ్రీన్ కలర్ శిలతో ఇక్కడ వినాయకుడు కానీ స్వామివార్లందరి విగ్రహాలు ప్రతిష్ఠించిన విగ్రహాలు గ్రీన్ కలర్ శిలతో అనేది చెక్కారనమాట, ప్రతిష్ఠించిన విగ్రహాలు. ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంటారు, ఇది నాగేంద్ర స్వామి గుడి అనమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామిని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఎందుకంటారంటే ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి బొండంని మనం అనుకున్న మనసులో ఒకటి అనుకొని వెనక వైపు అది కట్టే స్థలం ఉంటుందండి, దానికి వాళ్ళే దారం అటాచ్ చేసి ఇస్తారు, అది కట్టాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇవి ఉన్నాయి కదా కంకణాలు కట్టుకొని వాళ్ళు ఇచ్చిన ఒక స్లిప్పులో మన కొబ్బరి బొండం మీద మన ఒక అంకె వేసిస్తారు, ఒక నంబరు. అలాగే మనకి ఇచ్చిన స్లిప్లో నంబర్ ఉంటుంది. మళ్ళీ 16 రోజుల తర్వాత వచ్చి మనం అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత మనం ఏదైతే కట్టామో కొబ్బరి బొండం అది తీసుకొచ్చి మళ్ళీ అర్చన చేసి స్వామివారి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి అర్చన చేసి మనకి ఇస్తారండి. చాలా పవర్ఫుల్ అంట, ఇక్కడ కన్ఫామ్గా అనుకున్న జరుగుతుంది. అలాగే దేవుడికి మొక్కిన తర్వాత మన సొంతంగా మన ప్రయత్నం కూడా మనం చేయాలి. కాకపోతే ఏంటి అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను అక్కడ డైరెక్ట్ ఒకసారితో మాట్లాడాను. 16 రోజులు ఆయన 4వ సారి అంట రావడము, 4 సార్లు ఆయన జాబ్ పోయిందంట. 4 సార్లు ఆయన మనసులో అనుకొని కొబ్బరి బొండం అనేది పూజా ఫలం అంట, దీనికి సపరేట్ టికెట్ ఉంది అనుకొని కట్టేసి వెళ్ళారంట. 4 సార్లు ఆయన మనసులో నిష్టగా 16 రోజులు ఉండాలంట అండి. నాన్ వెజ్ తినకూడదు, ఆల్కహాలిస్టులు అయితే తాగకూడదు. అండ్ 16 రోజులు వాళ్ళు ఇచ్చిన పేపర్లో ఒక మంత్రం ఉంటుంది, అది స్నానం చేశాక 108 సార్లు జపించుకుంటూ ఉండాలంట. పక్కాగా మీకు అవుతుందండి. దయచేసి ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళిరండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.